హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి విరచిత అంశంగా తేల్చుకోలేని సమస్య అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. తేల్చుకోలేని సమస్య, జ్యోతి విరచితం. ఇక వినండి. జవాబు లేని ప్రశ్న. నిజమే, మంచి ఉద్యోగం చేయాలని, బాగా సంపాదించాలని ఆశగా అమెరికా వచ్చాం. అయితే అది అనుకున్నంత తేలిక కాదు అని తెలిసేసరికి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లయింది. డిగ్రీ పూర్తి చేసి ఓపీటీ, పార్ట్ టైం ఉద్యోగాలు, వరుస ఇంటర్వ్యూలు అన్నీ అయ్యి జాబ్ సంపాదించేసరికి 4-5 ఏళ్ళు కరిగిపోతాయి. ఇక ఇంత కష్టపడి సాధించుకున్న దాన్ని నిలుపుకునే తిప్పలు మొదలు. H1B వీసా ప్రాసెస్ అవుతుండగానే పెళ్ళి ఒత్తిడి ప్రారంభం. పోయి చేసుకొని వచ్చేస్తాం. ఇంకేముంది, 1 ఏడాది చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతామా? ఇక పిల్లలు, వాళ్ళ పెంపకం కోసం అమ్మా నాన్నలు, అత్తామామల రాకపోకలు, ఇల్లు కొనుక్కోవడం, గ్రీన్ కార్డు ప్రయత్నాలు, స్నేహితుల నెట్వర్కింగు, ఇంకో 10 ఏళ్ళు హుష్కాకి. ఇంతలో ఇండియాలో అమ్మా నాన్నలు పెద్దవాళ్ళైపోతారు. చివరి చూపు దక్కకుండానే గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు. కజిన్స్ పెళ్ళిళ్ళవుతాయి. ఇక్కడేమో పిల్లలకి సెలవులుంటే మాకు సెలవు దొరకదు. రెండూ ఉన్నప్పుడు వీసా స్టాంపింగ్ సమస్య. దేనికి వెళ్ళలేం. మనిషి అక్కడ, మనసక్కడ అన్నట్లు ఉంటాం. ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఒక టూరు వేసి కాసిన్ని డాలర్లు వదిలించుకుంటే కొంచెం మనశ్శాంతి. ఇక్కడ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయన్న వార్తలు వచ్చినప్పుడల్లా అక్కడ అమ్మా నాన్నలకి గుండె నొప్పి వస్తుంది. ఇండియాలో అన్నయ్యలు, అక్కయ్యల పిల్లలంతా మా మొహాలు చూడకుండానే పెద్దవాళ్ళు అవుతుంటారు. ఇక్కడ మా పిల్లలకు కుటుంబం అంటే వాళ్ళు, అమ్మ నాన్న, ఒక కుక్క. ఇది కష్టమైన, సుఖమైన, ఏడుపైన, నవ్వైనా, ప్రేమైన, కోపమైన అన్నీ ఆ 4 గోడల లోపలే. అన్నీ ఆ నలుగురితోనే. తాతలు, బామ్మలు, మేనమామలు, మేనత్తలు, పిన్నిలు, పెద్దమ్మలు, కజిన్స్ ఎవ్వరూ తెలీదు. భార్యాభర్తల మధ్య గొడవ, ఆఫీసులో చికాకో, పంచుకోవడానికి ఒక ఫ్రెండు అవసరమయ్యే వేళకి ఈక్వేషన్స్ మారిపోయి ఉంటాయి. గ్రీన్ కార్డు ఎవరికి ముందొచ్చింది, ఎవరిది పెద్ద ఇల్లు, ఎవరికి టెస్లా కారుంది, ఎవరు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళారు, ఇలాంటివన్నీ దూరాలను పెంచేసి ఉంటాయి. వాటిని దగ్గర చేసుకోవడానికి మన ఊరి వాళ్ళని, మన వర్గం వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుంటామా? ఇంతలో పిల్లలు టీనేజ్కి వస్తారు. వాళ్ళు 16 ఏళ్లకే ఎక్కడ డేటింగ్ అంటారోనన్న కంగారు మొదలు. మన దేశం, మన సంస్కృతి అని చెప్పి వాళ్లను ఇండియా తీసుకెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. పెద్దవాళ్ళంతా కాలం చేసి ఉంటారు. 25 ఏళ్ల గ్యాప్ తోటివారిని కూడా దూరంగా ఉంచుతుంది. తెచ్చిన బహుమతులు తీసుకొని బంధువులు వెళ్ళిపోతారు. పిల్లలకు అంతా అయోమయం. తిరిగి మా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చి నేను హ్యాపీగా ఉన్నానా? అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ
అందరి మధ్య ఆనందంగా ఉండాల్సిందా అంటూ ఈ జవాబు లేని ప్రశ్న జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అంటూ ఓ అజ్ఞాత రచయిత ఆంగ్ల పోస్టుకు అనుసృజనగా జ్యోతి విరచించినటువంటి ఈ అంశం తేల్చుకోలేని సమస్య అనేదాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.